టెన్షన్ పడుకో. నీకోసం వాడు కోడల్ని తీసుకురాలేడా? పెళ్లి చేసుకునే పనికి మనలోడు ఎవర్రా? ఈ బోన్లోకి వచ్చి అనుకున్నది తారుమారైంది. తర్వాత ప్రతి ఒక్కరూ మీలాగే మాట్లాడుతూ ఉంటారు. లేదు మేడం, మేము నిజంగా అలాంటి వాళ్ళం కాదు మేడం. ప్లీజ్ మేడం, మమ్మల్ని నమ్మండి. ప్లీజ్ మేడం, నిజంగా మేము అలాంటి వాళ్ళం కాదు. మమ్మల్ని నమ్మండి మేడం. స్టాప్ ఇట్. మీరిలా దొంగ ఏడుపులు ఏడ్చినంత మాత్రాన నిజాలు అబద్ధాలైపోవు. హ్యూరానా, ఒక అమ్మాయి అయ్యుండి ఇలా మాట్లాడడానికి నాకే సిగ్గుగా ఉంది. కానీ ఇలాంటివి అమ్మాయిలు చేయడం ఫ్యాషన్ అయిపోయింది. ఈ మధ్య కాలంలో ఇలాంటివి మనం ఎన్నో చూస్తున్నాం. కొంతమంది పబ్లిసిటీ కోసం, కొంతమంది డబ్బు కోసం రకరకాలుగా పిచ్చి వేషాలు వేస్తున్నారు. అబ్బాయిలు హెరాస్ చేయకపోయినా చేసినట్టుగా వీడియోస్ క్రియేట్ చేసి వైరల్ చేసేస్తున్నారు. అలాంటి చిన్న చిన్న సంఘటనలకే అబ్బాయిలు సూసైడ్ చేసుకోవడం కూడా మనం చూస్తున్నాం. అలాంటిది నా క్లయింట్స్ మీద వీళ్ళని ఎత్తుకెళ్లారు అనే అభియోగాలు మోపుతున్నారు. ఇక వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో మీరే ఆలోచించండి యువరానా. నా క్లయింట్స్ ఇంకా మనోధైర్యం ఉన్నవాళ్ళు కాబట్టి ఇటువంటి కుట్రపూరితమైన అభియోగాలు మోపినా కూడా తట్టుకొని నిలబడగలుగుతున్నారు. న్యాయం కోసం పోరాడుతున్నారు. కాబట్టి దయచేసి వాళ్ళకి ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదని వాళ్ళని నిర్దోషులుగా నిరూపించడం కోసం బెయిల్ మంజూరు చేయవలసిందిగా కోరుకుంటున్నాను యువరానా. అబ్జెక్షన్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, మృణాలిని గారు తన క్లయింట్స్ ని ఒక పాలు తాగే పసిపిల్లల్లాగా, కల్లా కపటం తెలియని చిన్నారుల్లాగా చెప్పుకుంటూ వచ్చారు. వాళ్ళు స్టూడెంట్స్ అంటున్నారు. వాళ్ల భవిష్యత్తు పాడైపోతుంది అంటున్నారు. ఇందులో A1 ముద్దాయిగా ఉన్న దుర్గేష్ అయితే సోషల్ యాక్టివిస్ట్ అని అన్నారు. ఆవిడ చెప్పిన అన్నిటికీ ఒప్పుకుంటాను, కానీ నాకు అర్థం కాని ఒక విషయం ఏంటంటే, బ్లాక్ చేసిన రోడ్లో డ్రంక్ అండ్ డ్రైవ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎలా పెట్టారు మృణాలిని గారు? ఎస్ యువర్ ఆనర్, మృణాలిని గారు చెప్పిన మాదాపూర్ రోడ్ నెంబర్ 4 ఏదైతే ఉందో అది ఆ రోజు రోడ్ రెనోవేషన్ లో భాగంగా బ్లాక్ చేశారు. ఆ రూట్ లో ఎటువంటి వెహికల్స్ ని అలౌ చేయలేదు. అలాంటి చోట వీళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎలా పెట్టారో నాకైతే అర్థం కావడం లేదు యువర్ ఆనర్. ఆ రోజు ట్రాఫిక్ ఆంక్షలకి సంబంధించిన నోటీస్ ఇప్పుడే డౌన్లోడ్ చేశాను. చూడండి యువర్ ఆనర్. దీనిని బట్టి తెలుస్తుంది మృణాలిని గారు చూపించిన ఫోటో ఫేక్ అని, అది క్రియేట్ చేసింది అని. అలానే వీళ్ళనిప్పుడు బయటికి వదిలిపెడితే ఈ కేసుకి సంబంధించిన ఇంకా మరెన్నో సాక్ష్యాల్ని తారుమారు చేసే అవకాశం ఉంది యువర్ ఆనర్. ఆల్రెడీ నా క్లయింట్స్ కి సంబంధించిన వస్తువులు ఏదైతే ఉన్నాయో వాటి మీద ఫింగర్ ప్రింట్స్ అన్నిటినీ సేకరించి ఫారెన్సిక్ వాళ్ళు తీసుకెళ్లారు. దానికి సంబంధించిన పరీక్షలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో ఈ నిందితులు బయటుంటే వాళ్లకున్న పలుకుబడితో గాని డబ్బుతో కానీ సాక్ష్యాల్ని తారుమారు చేసే అవకాశం ఉంది. కేసుని ప్రభావితం చేసే అవకాశం ఉంది. అందుకే వీళ్ళకి బెయిల్ రద్దు చేసి రిమాండ్ కొనసాగించాల్సిందిగా కోరుతున్నాను యువర్ ఆనర్.
వాద ప్రతివాదనలు విన్న తర్వాత బాధితులైన అమ్మాయిలకి న్యాయం జరగాలనే ఉద్దేశంతో కేసు పక్కదవ పట్టకూడదనే కారణంతో దుర్గేష్ వాళ్ల తరపున లాయర్ అప్లై చేసిన బెయిల్ రద్దు చేయడం జరిగింది.